పైసా ఖర్చు లేకుండా పేదలకు కార్పొరేట్ వైద్యం అన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి ముఖ్యమంత్రి పదే పదే చెప్పే మాట. వాస్తవాలు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ ఆదుకోని ఓ అభాగ్యుని కథ ఇది. నిజామాబాద్ జిల్లా ఆంధ్రనగర్కు చెందిన ఈ బాలుని పేరు కార్తీక్. తల్లిదండ్రులు కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పూట గడవటమే కష్టం. కార్తీకుకు గుండెకు రంధ్రం ఉన్నట్లు ఏడాది వయస్సులోనే వైద్యులు గమనించారు. 12 ఏళ్ల తర్వాత ఆ రంధ్రాలు పూడుకుపోతాయని చెప్పేసరికి కాస్త ఊరట చెందింది ఆ కుటుంబం. అయితే ఏడాదిగా కార్తీక్ శ్వాస పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. గుండెలు పగిలే సమాచారం ఆ కన్నవారి చెవిన పడింది. ఈసారి కార్తీక్ గుండెకు 2 రంధ్రాలు పడ్డాయని తేలింది. ఆరోగ్యశ్రీ ప్రకటనలు చూసి పైసా ఖర్చు లేకుండా వైద్యం అందుతుందని కార్తీక్ తల్లిదండ్రులు ఆశించారు. ఆసుపత్రి యాజమాన్యం దీనికో మెలిక పెట్టింది. అవసరమైన రక్తం తెచ్చుకుంటే తప్ప ఆపరేషన్ చేయలేమని తేల్చి చెప్పారు. లేదంటే 12,000 కట్టాలట. ఆపరేషన్ మొన్న వెళ్ళి తీసుకెళ్ళాము. అంతకుముందు చిన్న లందరం ఉంది, 12 సంవత్సరాలు కూడిద్దని చెప్పారు. సంవత్సరం తర్వాత చూపించినాక అయితే మొన్న మళ్ళీ క్యానింగ్ తీపిస్తే పోడలేదు సార్. 2 లందరాలు అయినాయి, పోడలేదు అని చెప్పారు. బెడ్ ఇచ్చి 10 ఏళ్ళు ఇవ్వమని అడిగారు. 10 ఏళ్ళు ఇచ్చే సంవత్సరం మాకు లేవు. ఏదో బెడ్ అంటే వాళ్ళు బతిలాడుకొని ఇచ్చే 2 ఉన్నారు కానీ 5, 6 నాటి 12 యూనిట్లు బెడ్ కావాలంటున్నారు బాబుకి. 2 ముగ్గురు ఇస్తేనే చాలంటున్నారు. బాధితులు నిజామాబాద్ ఎంపీ మధు యాష్కీని కలిశారు. రక్తం ఉంటేనే ఆపరేషన్ చేస్తామని రోగులను తిప్పిపంపే పద్ధతికి స్వస్తి పలకాలని హెచ్చరించారు. రక్తం తెస్తేనే ఆపరేషన్ లేదనడం చాలా తప్పదే, ప్రభుత్వ ఉద్దేశం కూడా కాదని మీరు దాన్ని సరిగ్గా సవరించుకొని ఆ కన్సర్న్ హాస్పిటల్స్ కి మీరు హెచ్చరిక చేయాలి. వాళ్ళు తీసుకొచ్చే విధంగా చెప్పడం తప్ప అది ఎమర్జెన్సీ అండి. గుండెకు రంధ్రం ఉందని ఆపరేషన్ అన్నప్పుడు ఎమర్జెన్సీలో వాళ్ళు వాపస్ పంపించేస్తే హాస్పిటల్స్ మీరు రక్తం తీసుకొస్తే ఆపరేషన్ చేస్తామని తప్పని. ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవి అనుకున్న రోగులందరికీ ఆసుపత్రులు ఏదో ఒక కొర్రీ వేస్తూనే ఉన్నాయి. కొన్ని రోగాలకు ఆ పథకం వర్తించదనో, రక్తం కావాలనో కార్తీక్లా వెనుదిరిగే రోగులెందరో.